మన పెద్దలు నాటినటువంటి విత్తనమును ఒకసారి తిరిగి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. స్టోక్స్ గారు కలెక్టర్గా ఉండి చేసినటువంటి పనిని ఒక్కసారి చదివే ప్రయత్నం చేయండి. సిపి బ్రౌన్ గారు ఒక కలెక్టర్గా ఉండి చేసినటువంటి పనిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కాటన్ గారు ఒక ఇంజనీర్గా, ఒక జర్నల్గా ఉంటూ చేసినటువంటి పనిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ దేశానికి స్వాతంత్రం కావాలి అని సమరయోధులుగా ముందుకొచ్చినటువంటి మన సంఘ పెద్దలను జ్ఞాపకం చేసుకోండి. ఇలా చూసుకుంటూ పోతే మరి అన్నిటికంటే ముఖ్యంగా ఒక మాట చెప్తాను. మనందరం పట్ల జరుగుతున్నటువంటి అనేకమైన దుష్క్రియలను ఒక నివేదిక రూపంలో రాసి దానిని ఆ రోజుల్లో లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లో తీసుకుని వెళ్ళాలి అని అనుకున్నారు. తీసుకుని వెళ్ళి ఇచ్చారు. కానీ మన పక్షంగా మాట్లాడటానికి, భారతీయ సంస్కృతి పక్షంగా, భారతదేశంలో ఉన్న ప్రజలను కాపాడుకునే పక్షంగా మాట్లాడటానికి ఒక్కరూ లేరు. ఆ రోజుల్లో లార్డ్ వెలెస్లీ గారు ఒకరు బయటకు వచ్చారు. ఆయన అన్నారు, నేను మీ పక్షంగా మాట్లాడతాను అని అన్నారు. ఆయనను ప్రభువు వాడుకున్నాడు. 2-3 సంవత్సరాలు జరిగినటువంటి విడతల వారీగా జరిగినటువంటి ఆ డిబేట్లో, ఆ వాగ్ వివాదంలో ఆయన తీసుకున్నటువంటి చొరవ, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈ రోజుకు కూడా రికార్డెడ్గా మనకు లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లో మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఒకసారి వినే ప్రయత్నం చేయండి, చూసే ప్రయత్నం చేయండి. మనవాడు కాదు, మనకు సంబంధించిన వాడు కాదు, మన దేశానికి సంబంధించిన వాడు కాదు, మన రంగు కాదు, మన కులం కాదు, ఏదీ కాదు. కానీ నీ పట్ల, నీ పిల్లల పట్ల, నీ చదువు పట్ల, నీ వైద్యం పట్ల, నీ బాగు పట్ల ఆయనకి ఎందుకంత కసి, ఎందుకంత ఆలోచన అనంటే, దేవుని వాక్యము చేత వెలిగింపబడిన వారు సమాజములో జరుగుతున్న అన్యాయమును చూస్తూ కళ్ళు మూసుకొని హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని నిద్రపోరు ప్రియులారా. క్రిస్మస్ తర్వాత నూతన సంవత్సరము కూడా ఉంది. ఆ నూతన సంవత్సరంలో నూతనంగా నేను అడుగు పెట్టాలి అని అనుకునేవారు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, జరుగుతున్నటువంటి అక్రమాన్ని, జరుగుతున్నటువంటి అసామాజిక కార్యక్రమాలను, మతం పేరట నేను ఉంటాను అవన్నీ నాకెందుకులే అని కళ్ళు మూసుకొని నిద్రపోరు.